తిరుపావేలో గోదమ్మ ఎన్నో విషయాలు చెప్పింది. ఇప్పుడు వచ్చే మార్గశిర మాసంలో ఆ రకంగా ప్రతి రాష్ట్రానికి ఎక్కడా కూడా ఒక ప్రాంతీయ హద్దు అంటూ లేకుండా కేరళ వాళ్ళు కనిపిస్తున్నారు, అందరూ కూడా మనకి కనిపిస్తున్నారు. అశ్వవాహనముపై అదిగదిగో అలమేల్మంగా, అశ్వవాహనముపై అదిగదిగో అలమేల్మంగా, విశ్వమంతటా వింత వింతగా కాంతులలరంగా. అశ్వవాహనముపై అదిగదిగో అలమేల్మంగా, విశ్వమంతటా వింత వింతగా కాంతులలరంగా. అశ్వవాహనముపై అదిగదిగో అలమేల్మంగా. దేవుని నామంలో దేవుడు పాటలు వింటా, అమ్మవారిని చూస్తా, అధికారులు నిలబెట్టాను అయిపోతుంది. ప్రకృతిలో కూర్చుని కుట్టాను పగలంతా, రెండు చాలా వరకు కుట్టేశాను. చేతులు మెడ వేయటానికి లోపలికి వచ్చాను అంతే. అప్పుడు దాకా పొద్దున్న 12ంటికి మొదలెడితే ఇక రాత్రి 7-8ంటికల్లా 2 అయిపోయింది. నిన్నేమో 1-1:30 అయ్యింది. మధ్యాహ్నం మొదలెట్టాను. ఇది ప్రకృతిలో ఇందాక పద్మావతి దేవి ప్రకృతి అని చెప్తున్నారు కదా, వింటలేదో కానీ ప్రకృతిలో ఎంతో ఉంది. ఆ ప్రకృతిలోనే కూర్చుని కుట్టాను అన్నమాట. ప్రకృతిలోనే కూర్చుని కుట్టే. పద్మావతి అంటేనే ప్రకృతి అంట, అమ్మవారు అంటేనే ప్రకృతి అంట. అది మా సరస్వతీదేవి గురువులు ఆజ్ఞ గురువులు అంటూ మా అమ్మవారు తలతల్లాడిపోతాం, మెరుస్తాం. లైట్లు తీస్తే మెరుస్తాం, లైట్లు తీసేస్తే తలతల్లాడుతూ మెరుస్తుంది. లైట్లు ఉన్న మనం మెరవట్లు. అదిగదిగో అలమేల్మంగా, అదిగదిగో